హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనం ఈ వీడియోలో మనం అనుకున్నట్లుగానే స్టాక్ మార్కెట్లో వోలటాలిటీ వచ్చింది కదా, మరి ఫర్దర్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్స్ ఏంటి, రేపటికి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా, ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అట్లాగే స్టాక్స్లో భాగంగా గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ స్టాక్ గురించి నా వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను. అలాగే విజయ్ కేడియా గారు ఐపీఓస్ మీద ఏమని కామెంట్ చేశారు, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఆ ప్రజెంట్ ఇండస్ట్రీస్లో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే ఎంతార్ మనం 4 days బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం కదా. లెవెల్స్ అంటే మనం అనుకున్న లెవెల్స్కి ఈరోజు వచ్చిందనమాట. మరి ఫర్దర్గా ఏం చేయాలనేది డిస్కస్ చేద్దాం. అలాగే ఈ ఎంఎండ్ఎంలో మనం ఆల్రెడీ ట్రేడ్లో ఉన్నాం. రేపు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం. అప్డేట్ చేస్తాను. అట్లాగే మారుతికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే క్విక్ హిల్ ఆ స్టాక్లో ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కానీ ఏదన్నా ఉందా, ఆ విషయాలు చూసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో ఈ వీడియోని సింపుల్గా క్లోజ్ చేద్దాం. చూడండి, ముందుగా మారుతి సుజుకీకి సంబంధించిన న్యూస్ అప్డేట్. గుజరాత్లో ఉన్న సుజుకీ మోటార్స్ వాళ్ళు ఏంటంటే వరుసగా 3 కాన్సిక్యూటివ్ సాటర్డేస్ ఏంటంటే ప్రొడక్షన్ బంద్ చేస్తున్నారు. ఎందువల్ల అంటే చిప్ షార్టేజ్ ఇష్యూ అనమాట. ఈ మధ్య రీసెంట్గా మనం వింటూ ఉన్నాం చిప్ షార్టేజ్ అని. జాగ్రత్తగా వినండి మనం చెప్పేది. మనకు టెలిగ్రామ్లో కానీ, టీవీలో కానీ, ట్విట్టర్లో కానీ న్యూస్ వచ్చింది అని అంటే మనం దాన్ని చూసి ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఫస్ట్ అని మనం అనుకుంటాం, కానీ మనమే లాస్ట్. ఆ న్యూస్ చూసి ఫాలో అవుతున్నామంటే రాంగ్ సైడ్ ఉంటాం. ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మారుతి సుజుకి అంటే మారుతి షేర్ ఆల్రెడీ పడిపోయి ఉంటుంది. ఆ తర్వాత మనం వెళ్ళి అక్కడ సెల్ చేసామనుకోండి, రివర్స్ అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. 80 to 90% ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే మనం న్యూస్ చూసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటే సివియర్గా నష్టపోతాం. స్టాక్ మార్కెట్లో బిగినర్స్ అంటే 3 to 6 months లోపు ఉన్న వాళ్ళైతే కనుక అగ్రెసివ్గా న్యూస్ని బట్టి ట్రేడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత చాలా వరకు మానేస్తారనమాట. ఎందుకంటే తెలుస్తుంది అనమాట వాటిని బట్టి ఇమీడియట్గా ట్రేడ్ చేయకూడదని. కాకపోతే ఏంటంటే న్యూస్ ఎక్సైట్మెంట్ని ఇస్తుంది, కాకపోతే మనీని అయితే ఇవ్వదు, అందులో సందేహం లేదు. అయితే ఏంటంటే మరి ఎట్లాంటి న్యూస్ని బట్టి ఎలా ట్రేడ్ చేయాలి అంటే చూడండి, ఇది బ్యాడే. మారుతిలో ఏదన్నా లక్రేటివ్గా లెవెల్స్ ఉన్నాయా ట్రేడింగ్కి, అది చూడండి బయింగ్కి. అట్లాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఇవన్నీ టెంపరీ ఇష్యూసే కదా. మీరు ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంత పీఈలో ఉన్నాయి ఆటో సెక్టార్లో ఉన్న స్టాక్స్, టెంపరీ ఇష్యూసే కదా ఇవి, మళ్ళీ అవి రికవర్ అవుతాయి కదా. కంపెనీస్కి వచ్చిన ఫండమెంటల్స్కి అయితే ప్రాబ్లం ఏం లేదు కదా. ఇలాంటివి కామనే కదా ఏ బిజినెస్కైనా. అట్లా ఆలోచించి మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా ఏమో చూడాలన్నమాట. అట్లా మనం ఆలోచించాలి. కాబట్టి మారుతిలో డీమ్యాట్ గ్రూప్లో అయితే కనుక ఆల్రెడీ నా ట్రేడ్ వ్యూ ఇచ్చాను. నేను కూడా మారుతిని స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన అప్డేటే అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే విజయ్ కేడియా గారు ఏమని కామెంట్ చేశారు ఐపీఓస్ గురించి చూసే ముందు ఏస్ ఇన్వెస్టర్స్ ఐపీఓస్ గురించి ఏమని కామెంట్ చేశారు మీరు గూగుల్ చేసి సెర్చ్ చేసి ఏమని కామెంట్ చేశారో ఒకసారి ఛానల్ కింద కామెంట్స్లో కామెంట్ చేసి వాళ్ళ పేరు రాయండి. మీకు అవుట్పుట్ తెలుస్తుంది అనమాట. రిమైనింగ్ కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటే మీ ఇష్టం. ఏ ఫేమస్ ఏస్ ఇన్వెస్టర్స్ అయినా సరే ఐపీఓస్ గురించి ఏమని కామెంట్ చేశారు అనేది ఒకసారి గూగుల్ చేయండి, సెర్చ్ చేయండి. ఆ ఇన్ఫర్మేషను 1 or 2 lines ఏంటంటే ఆ ఏ పర్సన్ అయితే చెప్పారో వాళ్ళ పేరు రాసి కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఏంటంటే మనకు ఒక అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట, ఏం చేయాలి ఐపీఓస్ అని. గతంలో నా వ్యూస్ చాలాసార్లు చెప్పాను ఐపీఓస్ గురించి. ఇక్కడ విజయ్ కేడియా గారు ఏమని కామెంట్ చేస్తున్నారంటే బిఫోర్ ఐపీఓ అంటే ఐపీఓకి వాళ్ళు రాకముందు వాళ్ళు గైడ్లైన్స్లు ఇస్తారు కదా, మా బిజినెస్ ఇది ఇట్లా ఉంది, మా వ్యూస్ ఇది, ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం అని. ప్రమోటర్ హ్యాజ్ విజన్ అండ్ ఇన్వెస్టర్ హ్యాజ్ మనీ, అంతే కదా. మన దగ్గర మనీ ఉంటాయి, వాళ్ళకేమో విజన్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. అట్లాగేంటంటే ఆఫ్టర్ ఐపీఓ ప్రమోటర్ దగ్గరికి మనీ వెళ్ళిపోతుంది కదా మనం అప్లై చేస్తే. అలాగే ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని వీళ్ళు ఊహిస్తారు అని చెప్పి సెటైరికల్గా ఏంటంటే కామెంట్ చేశారనమాట. ఏస్ ఇన్వెస్టర్స్ నాకు తెలిసైతే కనుక నా అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చదివిన వివరాల ప్రకారం అయితే ఏస్ ఇన్వెస్టర్స్ ఎవరూ కూడా అతిగా ఐపీఓస్ మీద అయితే కనుక ఆధారపడరు. ఈవెన్ బుల్ మార్కెట్లో కూడా ఏంటంటే ఐపీఓలో జోలికి అగ్రెసివ్గా వెళ్ళరు. 1 or 2 ఐపీఓస్ ఓకే అనమాట, రేర్గా. అంతేగాని మొత్తం మన మనీ మొత్తం ఐపీఓస్కే ఉన్నట్లు వెళ్ళకూడదు అనమాట. సోషల్ మీడియాలో ఐపీఓస్ గురించి ఎందుకు వస్తుంటాయి అంటే క్రేజ్, టెంపరీగా క్రేజ్లో ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే మనకి నడుస్తూ ఉంటాయి అనమాట. అలాగే రీసెంట్గా రాకేష్ జున్వాలా గారు కూడా జొమాటో ఐపీఓ గురించి కామెంట్ చేశారు, మీకు గుర్తుందా. అందువల్ల ఏంటంటే ప్రైస్ ఒకటే కారణం కాకూడదు. ఎగ్జాంపుల్ నేను ఎపెక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపెక్స్ అనేది మీకు తెలిసిందే కదా. 2017లో ఐపీఓలో వచ్చిన కంపెనీ.
అది అప్పుడు ఏ ప్రైజ్లో ఉంది, ఇప్పుడు ఏ ప్రైజ్లో ఉందో ఒకసారి నేను చూపిస్తాను. అట్లాగే ఎంసీఎక్స్ ఎప్పుడు ఐపీఓలోకి వచ్చింది, సో అప్పుడు ఏ ప్రైజ్లో ఉంది, సో అప్పుడు హై ఎంత, ఇప్పుడు ఏ ప్రైజ్లో ఉంది, ఒకసారి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తాయి అనమాట స్టాక్ మార్కెట్లో ఏం చేయాలనేది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ చూస్తే కనుక 2017లో క్రేజీగా నడిచింది, ఐపీఓలోకి వచ్చి క్రేజీగా 940 హై దాకా వెళ్ళింది. ఎవరైనా 700 800 ఆ లెవెల్స్లో కొనుక్కొని ఉంటే, సరే 2020 ఫాల్ గురించి తీసేస్తే 2019లో కూడా సో ఇది 190 దగ్గరికి వెళ్ళిందనమాట. సో నిజంగా అలా హోల్డ్ చేయగలరా? సో భారీగా అంటే ఒక 5 lakhs 3 lakhs 10 lakhs అలా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక్క స్టాక్ మీదే ఇప్పుడు పరిస్థితి ఏమై ఉండేది? సపోజ్ ఒక పోర్ట్ఫోలియో అనేది 5 crores అనుకుందాం మొత్తం, ఈ స్టాక్ మీద ఒక 5 lakhs 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆగలరా నిజంగా ఇంత ఫాల్ డౌన్లో? అందువల్ల ఏంటంటే బెంజమిన్ గ్రాహం గారు చెప్తారనమాట, స్టాక్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇంకా పైకి వెళ్తుంది అనిపిస్తుంది, స్టాక్స్ కూడా పైకి వెళ్తుంటే అందరూ ఇంకా పైకి వెళ్తుందని అనిపిస్తుంది అనమాట. అది సహజం, ఎక్కువ మందికి అలా అనిపిస్తుంది. సో సహజమైన విషయమే. అయితే ఏంటంటే కొన్ని అందకుండా కూడా వెళ్ళిపోతాయి. అలాగే అందువల్ల ఏంటంటే మనం కొన్ని స్టాక్స్ రెడార్లో పెట్టుకొని సైక్లిక్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అంతేగాని ఒకేసారి ఇదే ఇయర్లో మొత్తం ఇన్వెస్ట్ చేయడం మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం, సో అలా కరెక్ట్గా స్టాక్ మార్కెట్లో సో గుర్తుంచుకోమని చెప్తాను. అట్లాగే ఏంటంటే సో మనం స్కాన్ చేసుకొని స్టాక్స్ని రీసెర్చ్ చేసుకొని ఆ స్టాక్స్ లక్రేటివ్గా దొరికినప్పుడు, లో పీయూస్లో దొరికినప్పుడు కొనుక్కోవడం మంచిది అని చెప్తాను. అయితే ఎపెక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది 1000-1200కి వెళ్తుంది. మరి సిఎంపీలో కొనొచ్చా అంటే ఎక్కడ కొనొచ్చు అనేది నేను అప్డేట్ చేస్తాను. సో భవిష్యత్తులో అప్డేట్ చేస్తాను, వీడియోలు చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ప్రజ్ ఇండస్ట్రీస్లో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడ అంటే చూడండి 360-281. సో ఇక్కడ ఒక లెవెల్ ఉంది. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం చూడాలి. సో ఈ లెవెల్కి వచ్చిన తర్వాత వాలిడేషన్ చెక్ చేసి మాత్రమే సో మనం స్టాప్ లాస్ అలాగే ఎంట్రీ టార్గెట్ ఫిక్స్ చేయగలం అనమాట. కాబట్టి వెయిట్ చేయమంటాను. 351లో ఉంది కాబట్టి 316-281 లెవెల్స్ కోసం వెయిట్ చేయమంటాను ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ దాకా వస్తుందా అని అంటే అది నాకు తెలియదు. సో అలా జడ్జ్ చేయలేమన్నమాట. సో వస్తే ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాలిడేషన్ సక్సెస్ అయితే కనుక మనం అనుకున్నట్లు ట్రేడ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే వెయిట్ చేయాలి. సో మన లెవెల్కి రాకుండా పైకి వెళ్తే అంటే వెళ్ళొచ్చు, ఇంకొక స్టాక్ జోలికి వెళ్ళాలన్నమాట. నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజ్ ఇండస్ట్రీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. సో రైట్, మనం భవిష్యత్తులో డిస్కస్ చేద్దాం అనమాట ప్రజ్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతార్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేసే ముందు సో చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది సో మనం చేసుకున్నాం, మీ అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే M&M పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం మహీంద్రా అండ్ మహీంద్రా సో పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే రేపు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం. 795 అలాగే 802 ఈ ప్రైస్ వస్తే కనుక నడకుండానే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేయండి రేపు మార్కెట్లో. రైట్, సో నేను అప్డేట్ ఇస్తానన్నమాట. సో 795 802 వస్తే మాత్రం మొత్తం కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేయండి M&Mలో. అలాగే హెచ్యుఎల్ని హోల్డ్ చేస్తున్నాం, మీ అందరికీ తెలిసిన విషయమే. హెచ్డిఎఫ్సి ఓకే. అలాగే మారుతి అనేది డీమ్యాట్ గ్రూప్లో అప్డేట్ చేశాను. సో వీఆర్ హోల్డింగ్. సో అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన స్టాప్ లాస్ కింద క్లోజ్ అయింది. సో 426.40 ఎంతో సంథింగ్ అరౌండ్. సో 427 కింద క్లోజ్ అయింది కాబట్టి రేపు మనం ఏంటంటే ఎగ్జిట్ కొట్టాలి. సో మనం 431.50 కదా, చాలా తక్కువ లాసే కదా, మనీ మేనేజ్మెంట్ కూడా ఫాలో అయ్యాము కాబట్టి స్టాప్ లాస్ తీసుకోవాలి, సహజమైన విషయం స్టాక్ మార్కెట్లో. కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మూమెంట్స్లో మార్కెట్ ఓపెన్ అవ్వగానే సో ఎగ్జిట్ కొట్టేసేయండి, లిమిట్ ప్రైస్ పెట్టేసేసి ఎగ్జిట్ కొట్టేయమని అంటాను. అంతేగాని కాస్ట్ కోసం కానీ ఏమీ చూడొద్దు అనమాట. ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే అది మనం ఎగ్జిట్ అయిపోవాలి, ఎందుకంటే మన స్టాప్ లాస్ కింద క్లోజ్ అయింది కాబట్టి. స్టాప్ లాస్ తీసుకోకపోతే మాత్రం ఏంటంటే యూ విల్ బీ స్టాప్ అవుట్ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ తీసుకోవాలనే లక్షణం లేదు అని అంటే మనకి స్టాక్ మార్కెట్కి మనం పనికిరాము. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎంతార్ టెక్నాలజీస్ గురించి మనం 4 days బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం. సో మనం డిస్కస్ చేసిన తర్వాత 10% పడింది కదా. సో మనం 4 days బ్యాక్ వీడియోలో మీరు బయట కూడా చూసారు టెలిగ్రామ్ గ్రూప్లో. అలాగే 4 days బ్యాక్ వీడియోని ఒకసారి వాచ్ చేయండి, ఎండ్ కార్డ్లో వేస్తాను. ఎంతార్ గురించి బేసిక్ ఫండమెంటల్స్ మాట్లాడాము. అలాగే ప్రైస్ కూడా నేను 1230 అలాగే 1180 మధ్యలో వెతుకుదాము, బయర్ అక్కడ ఉన్నాడని చెప్పి మనం డిస్కస్ చేశాము. సో అయితే సో ఈ అప్డేట్ని నేను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయట్లేదు, డీమ్యాట్ గ్రూప్లో మాత్రమే అప్డేట్ చేస్తున్నాను. ఎందుకంటే సో రీసెంట్గా ఐపీఓలోకి వచ్చిన స్టాకు సో కొంచెం రిస్కీ ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. సో అఫ్కోర్స్ మనం అన్ని ట్రేడ్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వలేం కదా. అందువల్ల ఏంటంటే
సో ఇది కొంచెం అగ్రెసివ్ ట్రేడు. మీకు చెప్పాను ఇన్ని ట్రేడ్లో మీరు ఉంటే సో ఈ ట్రేడ్ ఫాలో అవ్వాలి, లేకపోతే ఫాలో అవ్వకూడదని కూడా చెప్పాను. అయితే ఏంటంటే ఎంట్రీ దొరకలేదు. సో సడన్గా ఫాలో అయ్యి రివర్స్ కూడా అయింది కదా. సో అప్పుడు ఈ స్టాక్ని ట్రాక్ చేయలేకపోవడం వల్ల సరే నేను అప్డేట్ ఇచ్చాను. 1227 1189 లెవెల్స్ మధ్యలో మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కొంచెం డిప్ అయితే కనుక ఎంట్రీ ఇద్దాం అనుకునే లోపే జంప్ అయిపోయింది. సో రేపు చూద్దాం దీని సంగతి. సో రేపు ఎంట్రీ దొరికితే కనుక నేను అప్డేట్ చేస్తాను. దొరకపోతే దాని వెంబట మాత్రం వెంపర్లాడద్దు అని చెప్పి చెప్తాను. రేపు ఎంట్రీ దొరికితే స్టాప్ లాస్ టార్గెట్ అప్డేట్ చేస్తాను. ఎవరు మాత్రమే ఎంటర్ అవ్వాలి, ఎవరెవరు ఎంటర్ అవ్వాలి అనేది నేను డీమ్యాట్ గ్రూప్లో అప్డేట్ చేశాను. ఒకసారి డీమ్యాట్ గ్రూప్లో అప్డేట్ అనేది మీరు గమనించగలరు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో 1674 15973 ఇక్కడ ఉన్నాడు బయరు. సో మరి ఇక్కడికి వస్తుందా అని అంటే సో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా, కాబట్టి వెయిట్ చేయాలి. సీఎంపీ నుంచి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అంటే అలాంటి స్పెక్యులేటర్లు నేను చేయను. సో వాటి వల్ల ఏ బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. ఓవరాల్గా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనం జడ్జ్ చేయలేము. రేపటి గ్లోబల్ క్యూస్ కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, సో బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. సో ఒకవేళ మనం గెస్ చేసి రైట్ అయినా కూడా సో అది టెంపరీ గెయినే. సో తర్వాత నష్టపోతాం అనమాట. ఇక్కడైతే బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా డిప్ వస్తే సో మనం ఖచ్చితంగా ఏంటంటే ఈ లెవెల్లో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ తీసుకోవచ్చు. మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తా అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేటు. మనం ఈ వీక్ స్టార్ట్ అయ్యే ముందే మనం సండే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం వోల్టాలిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. విక్స్ చూడాల్సిన అవసరం లేదు, విక్స్ చెప్పదు. వోల్టాలిటీ క్రియేట్ అయిన తర్వాత విక్స్ చెప్తుంది కానీ సో ముందు చెప్పదు. ముందు క్యాండిల్స్ చెప్తే అడ్వాన్స్ కానీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మనం అనుకున్నట్లే వోల్టాలిటీ అనేది చాలా చాలా తీవ్రంగా పెరిగింది. మీరు చూస్తూనే ఉంటారు, ఇంట్రాడే చేసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, కాబట్టి జాగ్రత్త అని చెప్పి చెప్తాను. చూడండి నిఫ్టీ బ్యాంక్ చార్ట్. సో మనకి సిఎంపీ అయితే కనుక 36,034 స్పాట్లో ఉంది. ఆపర్చునిటీ అయితే కనుక 34,757 34,103లో ఉంది. సో వెయిట్ చేయాలి. అట్లీస్ట్ 34,960 సో 35,000 ఆ లెవెల్స్లో బయర్ ఉన్నాడు. అట్లీస్ట్ అండి ఈ ఏరియా కోసం వెయిట్ చేయాలన్నమాట. సో ఇదైతే మంచి లెవెల్. 34,757 స్పాట్, 34,103 స్పాట్. సిఎంపీ నుంచి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అంటే అవి స్పెక్యులేషన్స్ అన్న. సో వాటి వల్ల మనకు మనీ రావు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి క్విక్ హీల్ టెక్నాలజీస్ త్వరగా రికవర్ అవుతుందా? అసలు వాళ్ళ బిజినెస్ ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వాటికి సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే చూడండి ఒక క్వార్టర్ రిజల్ట్స్ రాంగ్ పడేటప్పటికి ఎంతలా ఫాలో అయిపోయింది చూసారా స్టాక్స్. అందుకే ఏంటంటే ఓవర్ వాల్యూడ్ పెట్టుకోనొద్దు అని ఎందుకంటానంటే రీజన్ అదే అనమాట. సేమ్ థింగ్ ఏంటంటే ఒక క్వార్టర్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఎప్పుడు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది విత్డ్రా చేయకూడదు. ఓకేనా, మనం కొనేటప్పుడు లోలో కొనుక్కోవడానికి ట్రై చేయాలి. అట్లాగే ఏంటంటే ఒక క్వార్టర్ రిజల్ట్స్ పడిపోయినంత మాత్రాన కంపెనీలో నుంచి ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా విత్డ్రా చేయకూడదు అనమాట. సో ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే క్విక్ హిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది సో నేను వీకెండ్ కంప్లీట్గా రివ్యూ చేసి ఆ స్టాక్లో ఇంకా ఫండమెంటల్స్ చూడాల్సి ఉంది చాలా. అవంతా కూడా చూసి చదివి మీకు అప్డేట్ చేయమంటే చేస్తాను. అయితే సో మరి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అని అంటే చూడండి లెవెల్స్ అయితే లక్రేటివ్గా ఎక్కడ కనిపిస్తాయి అని అంటే సో 192 అలాగే సో 163 ఈ ఏరియాలో వెతకాలన్నమాట మనం బయర్ని. ఓకేనా, సో మరి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 63 124 అనమాట. ఈ లెవెల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు టెక్నికల్గా. అలాగే ఫండమెంటల్స్ చూసి అలాగే పీఈ ఎంత ఉందో చూసుకొని సో లో పీఈలో దొరికినప్పుడు మనం కొనుక్కోవచ్చు. టెక్నికల్గా ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అయితే 124 63లో ఉన్నారు కాబట్టి సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నేను వీకెండ్ ఈ స్టాక్ గురించి కంప్లీట్గా చూసి నా వ్యూ అనేది ఇస్తాను. అయితే మల్టిపుల్ ఏరియాస్లో బయర్ ఉన్నారు కాబట్టి మనం చూసుకోవాలి. అయితే ఏంటంటే క్విక్ హీల్ తొందరగా రికవరీ అవుతుందనంటే సో అది నాకు తెలియదు. సో అయితే ఏంటంటే మనం ఎక్కడ కొనాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాను ఈ స్టాక్ గురించి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీకెండ్ ఈ స్టాక్ గురించి రివ్యూ చేసి అవసరమైతే వీడియోలో యాడ్ చేసి నా అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నేమ్ భలే ఉంది కదా క్విక్ హీల్ అని. అలాగే మానసిక వైద్యశాల ఉందనుకోండి, సో మెంటల్ హాస్పిటల్ అని పెడితే ఎవరైనా వస్తారా? రారు కదా. సో ఏమని ఉండాలి? సో ప్రశాంతి హాస్పిటల్స్, అలాగే మనశ్శాంతి కౌన్సిలింగ్ అలా ఉంటాయి కదా. సో ఫన్నీగా అలా ఉంటే సో వెళ్తారనమాట పీపుల్. సో అందువల్ల ఏంటంటే సో వీళ్ళు కూడా క్విక్ హీల్ అని చెప్పి మంచి నేమ్ పెట్టారు. వాళ్ళ థీమ్కి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు బిజినెస్ ఇండికేట్ చేసేటట్టు కొన్ని కంపెనీలు మంచిగా పెడతాయి అనమాట పేర్లు. సో పేరు అయితే నచ్చింది, మరి త్వరగా రికవర్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. అయితే సో లెవెల్స్ ఇచ్చాను కదా, సో నేను ట్రాక్ చేస్తూ ఉంటాను, నీకు అప్డేట్ ఇస్తాను అన్నమాట. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదని ఉంటే అప్డేట్ ఇస్తాను. ఇప్పటికే 2 many ట్రేడ్స్లో ఉన్నాం కదా మనం. అందువల్ల ఏంటంటే వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకొని వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనం చాలా తక్కువ ట్రేడ్స్
మనం చేయాలన్నమాట. 30-40% ఆఫ్ మన క్యాపిటల్ మాత్రమే వాడి మనం ట్రేడ్స్లో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సడన్ డిప్ అవ్వచ్చు కదా. సో మనకు తెలియదు కదా, ఎవరు కూడా ఊహించలేదు కదా. అందువల్ల జాగ్రత్త చాలా అవసరం. మనీ మేనేజ్మెంట్ తప్పేటట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం. గుడ్ డే.